నేను నా ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయకున్నా సరే మీరు ఇంతగా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ గాయ్స్. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. టీం గురించి కానీ బయట గురించి కానీ ఇంకా వేరే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా కొన్ని. ఈ నాగమౌని వాళ్ళు అసలు కలిసి ఉంటారా ఉండరా ఇన్ని రోజులు అని అనుకున్నాం, కానీ ఇప్పుడు అయితే తెలిసింది కదా క్లారిటీ అయితే. ఇప్పుడు 12th ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఫిక్స్ అయినా 12కి ఫిక్స్ పక్కా. మళ్ళీ మన క్యాన్సిల్ అలాంటివి అవి ఏం లేవు అన్న, మంచిగా జరుగుతుంది. దేవుడి పుణ్యం అంతా మంచిగా జరగాలి. ఏ హాయ్ నాగ్ కంగ్రాచులేషన్స్ అన్నా కూడా అమ్మాయి ఎవరు అని కొట్లాట పెట్టుకునే దాకా మౌని. కానీ ఇప్పుడైతే నీ సర్కిల్ లో ఎవరెవరైతే ఉన్నారో అందరు తెలుసు కదా మౌనికి అయితే. ఇంకా టెన్షన్ లేదు కదా. లేదు ఇంకా లోపల ఏం చేసుకోవడం మాకు తెలియదు, కానీ ఇంకా లోపల బయటకి అయితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు జాబ్ చేస్తారు? మౌని జాబ్ చేస్తుంది. ఎక్కడ చెప్పలేదు ఎవరికి తెలియదు. అంటే వైజాగ్ ఉంటుందని తెలుసు, కానీ జాబ్ చేస్తుంది అనమాట అక్కడే వైజాగ్ లో ఒక హోటల్లో చేస్తుంది. ఏంటంటే మ్యాటర్ ఫస్ట్ నా పెళ్లి ఖర్చు కూడా నేను పెట్టుకోవాలి అని, దాని కష్టంతో చేయాలని ఆ డిసిజన్ తీసుకుంది. కానీ నాది ఎట్లా ఉండాలంటే అన్న, నేను ఎన్నిసార్లు అంటున్నా ఎన్నో వీడియోల్లో అన్న, నా పెళ్ళి అంటే అబ్బా ఏం చేసుకుంటారు నా అగ్గాడు అని ఎలా ఉండాలి. అని ఎలా ఉండాలంటే నేను ఏం చేయాలి, నేను నా దగ్గర రూపాయలు లేదు, కానీ అప్పు చేసినా అట్లా చేసుకుంటా. ఎందుకు తెలుసా, ఫ్యూచర్ లో నా పెళ్లి ఇట్లా చేసుకున్నా అని చూపించుకోనికైనా మా పిల్లలకి పుట్టిన వాళ్ళకైనా మెమోరీస్ అన్న అవన్నీ. తలరాత దేవుడు ఏం రాసిండో తెలియదు. చేసుకున్నాకైతే కొన్ని మారుతా. నేను ఇటు వరకు నేను కొంచెం పొగరుగా ఉంటుండే, ఆ పొగరదాన్ని మొత్తం పక్కన పెట్టేసి నేను కూడా తగ్గడం స్టార్ట్ చేస్తా అమ్మాయి కోసం. నాగా అమౌంట్ ఇస్తలేడా? యూట్యూబ్ మనీ ఇచ్చినా సరే సగం షేర్ లో నుంచి మళ్ళీ మాటలు అంటున్నాడు. ఎందుకు, అది కూడా దగ్గరగా ఉంటే ఇంకో అలాగా అందరిలాగా చూసుకోవడమే మొహాలు అదే దూరం వాల్యూలు తెలుస్తాయి, ప్రేమ వస్తాయి, అన్ని వస్తాయి. లాంగ్ కూడా వెళ్తే ఇప్పుడు చూసా నేను లాంగ్ వెళ్ళడం వల్ల నా ఎంగేజ్మెంట్ కూడా కుదిరిపోయింది. నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా. ఒక్కసారి నా దగ్గరకు వచ్చి నా దగ్గర లాక్ అయిపోయాడు. అట్లా మందు పెట్టినవా ఏమన్నా? మనుషులు ఉన్నప్పుడు ఎగబడిపోయి ప్రేమలు చూపించేసుకొని ఎవరు లేనప్పుడు గొడవలు ఆడుకోవడం కాదు. మేము ఇద్దరు రియాలిటీగా ఉంటాం కదా, ఎప్పుడు గొడవలు ఆడుకుంటాం. కానీ గొడవలు ఆడుకున్నా సరే మా లైఫ్ లోకి థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వలేదు. మా ఇద్దరం హ్యాపీగా ఉన్నాము. చూసినావా? ఏందిరా గీందిరా అనొద్దు మళ్ళీ. రెస్పెక్ట్ అంటే కావాలంట, మరి ఇస్తావా? చెప్పండి, తింటారా అండి? ఇలా లవ్ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్ లో అంటే అలా ఇవ్వడానికి అనిపిస్తుంది. అలా ఈ పిల్లలన్నా సిగ్గేస్తుంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివకృష్ణ అఫీషియల్. సో గైస్, చాలా డేస్ తర్వాత, అంటే ఆల్మోస్ట్ 1 month కంప్లీట్ అయిపోయింది. చాలా డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చిన. నేను నా ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయకున్నా సరే మీరు ఇంతగా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ గైస్. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. టీం గురించి కానీ బయట గురించి కానీ ఇంకా వేరే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా కొన్ని. వాటిని కూడా మీరు సపోర్ట్ ఇలానే చేస్తున్నారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇన్ని రోజులు సపోర్ట్ అయితే చేసినందుకు. సో ఇప్పుడైతే టీంలో అయితే మీరు తెలుసు కదా, ఇప్పుడు ఈ 12th ఎస్ఆర్ టీంలో మొదటి మ్యారేజ్ అనమాట. ఆ మ్యారేజ్కి టీం అందరితో కలిసి పోతారు. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఛానల్లో. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఏదైనా క్వశ్చన్స్ ఏమన్నా కావాలి అనుకుంటే ఈ ఎంగేజ్మెంట్ది కానీ, లేదంటే ఈ నాగమౌని వాళ్ళు అసలు కలిసి ఉంటారా ఉండరా ఇన్ని రోజులు అని అనుకున్నాం, కానీ ఇప్పుడు అయితే తెలిసింది కదా క్లారిటీ అయితే. ఇప్పుడు 12th ఎంగేజ్మెంట్. అందరం కలిసి వెళ్దాం, సక్సెస్ఫుల్ చేద్దాం, వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుకుందాం.
సో ఇప్పుడు నాగకైతే కొన్ని విషయాలు అయితే అడుగుదాం, అసలు ఏం చేస్తాడు అనేది చూద్దాం గైస్, వెయిట్ చేస్తున్నాను. సో గైస్ వచ్చేసి నాగైతే ఇంటర్వ్యూవా? ఇంటర్వ్యూ ఏం కాదు, నీ ఎంగేజ్మెంట్ కదా, ఎంగేజ్మెంట్ స్పెషల్ గా అడుగుదాం అనుకుంటున్నా. ఎట్లా మరి ఇప్పుడు ఇంటర్వ్యూ లెక్కనే ఉంది, ఆడ కెమెరా పెట్టినాం, ఈడ ఇద్దరం కూర్చున్నాం, మౌని ఒక్కటి లేదు అంతే. మౌని తెలుసుగా మీ అందరికి ఎక్కడ వద్దు పోయింది, మనోడు ఉన్నాడు కాబట్టి ఆడ పనులు చేయాలిగా మరి మొత్తం, ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర అన్ని చేయాలి కాబట్టి అన్ని చూసుకొని వెళ్ళింది. అందుకే పనులన్నీ చేసుకోవాలి కాబట్టి అసలు యాక్చువల్ గా మనోళ్ళు చేయాలి. అసలు ఎందుకు ఎంగేజ్మెంట్ గర్ల్సే చేస్తారు, అమ్మగారింటి కన్నా అవుతుంది కాబట్టి ఆడ సపోర్ట్ ఇవ్వాలి కదా. మరి నువ్వు పోతున్నా నేను తమ్ముడు అక్క ఎవరు ఉన్నారా? లేరు కదా. అక్క ఉన్నాడు, అన్న ఉన్నాడు. అక్కుంటే కానీ వాళ్ళ అక్కనే చేస్తుంది అన్ని చెప్పాలండి. మరి పాప ఇబ్బంది కదా వాళ్ళకి కూడా, మరి అందుకే అనమాట ఇప్పుడు కెమెరా పెట్టింది దాని గురించి. సరే ఏం ఆదాయాలు చెప్పి ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఫిక్స్ అయినా 12కి ఫిక్స్ పక్కా. మళ్ళీ మన క్యాన్సిల్ అలాంటివి అవి ఏం లేవు అన్న, మంచిగా జరుగుతుంది, దేవుడి పుణ్యం అంతా మంచిగా జరగాలి. ఎలాంటి గొడవలు అవ్వకుండా హ్యాపీగా ఉండాలని. గొడవలు ఎందుకైతే ఇంకా గొడవలు లవ్ చేసారు మంచిగా, ఇంట్లో నొప్పించారు, పెళ్లి చేసుకుంటా బాగానే ఉంటది అన్న. గొడవలు ఎక్కడైతే తెలుసా, చిన్న చిన్నవి మోని అలగడాలు, అది ఇక కామన్ తెలిసిందే కదా. స్టార్టింగ్ నుంచి నువ్వు చూస్తూనే ఉన్నావు. పొరపాటున ఏదన్నా అమ్మాయి ఒకవేళ నేను పిలవలేదు, ఇప్పుడు ఎవరిని పిలవలేదు, ఐ మీన్ కొంతమందికి చెప్పినాం, మనమే చేసుకుంటాం కాబట్టి, ఎందుకంటే బడ్జెట్ లేదు కాబట్టి. పొరపాటున ఎవరన్నా అమ్మాయి వచ్చి కూడా తెలిసిన అమ్మాయి ఎప్పుడో ఫ్రెండ్ అనుకో, ఏ హాయ్ నాగ్ కంగ్రాచులేషన్స్ అన్నా కూడా ఆ అమ్మాయి ఎవరు అది కొట్లాట పెట్టుకునేదాకా మౌని. కానీ ఇప్పుడైతే నీ సర్కిల్ లో ఎవరెవరైతే ఉన్నారో అందరు తెలుసు కదా మౌనికి అయితే, ఇంకా టెన్షన్ లేదు కదా. లేదు ఇంకా లోపల ఏం చేసుకోవడం మాకు తెలియదు, కానీ ఇంకా లోపల బయటకైతే మంచిగా ఉంటుంది. ఉండాలి మంచోడే, మన మీద ఏం మచ్చ ఉండదు. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ఏంది, మరి ఏడుందాం అనుకుంటున్నావు, ఎట్లా మరి తీసుకొచ్చుకుంటావా హైదరాబాద్కే, లేదంటే యూట్యూబ్ లో వీడియోస్ కంటిన్యూ కొడతాం. యాక్చువల్ గా జాబ్ చేస్తుంది కదా ఇప్పుడు, ఎందుకంటే ఎవరు జాబ్ చేస్తారు? మౌని జాబ్ చేస్తుంది. ఎక్కడ చెప్పలేదు ఎవరికి తెలియదు, అంటే వైజాగ్ ఉంటుందని తెలుసు, కానీ జాబ్ ఇక చేస్తుంది అనమాట అక్కడే వైజాగ్ లో ఒక హోటల్లో చేస్తుంది. ఏంటంటే మ్యాటర్ ఫస్ట్ నా పెళ్లి ఖర్చు కూడా నేను పెట్టుకోవాలి అని, దాని కష్టంతో చేయాలని ఆ డిసిజన్ తీసుకుంది. యూట్యూబ్ వద్దు, నేను అట్లా చేసుకుంటా, నువ్వు యూట్యూబ్ చేసుకో, కావాల్సినప్పుడు నాకు కాల్ చేయి, లేదంటే నువ్వు వైజాగ్ రా, లేదంటే నేనైనా హైదరాబాద్కి వచ్చి వీడియోలు ఇస్తాను. అంటే ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత మీరు ఇప్పుడు విడిపోయి ఉంటారా? అట్లా ఏం లేదు, పెళ్లి అవ్వక ముందు, పెళ్లికి ముందు అయిన తర్వాత అంటున్నాను నేను. ఇప్పుడు అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత అమ్మాయి అక్కడేనా? పెళ్లి అయిన తర్వాత అక్కడ ఎందుకు ఉంచుతా అన్న నేను. మరి జాబ్ అంటున్నావు? జాబ్ ఇప్పుడు పెళ్లి కోసం పైసలు అయితే కదా, 1 month లో ఏం అంత సంపాదిస్తుంది? 1 month అంటే కాదన్నా, ఇప్పుడు ఇక్కడ ఉందా అనుకో అన్న. అవును, ఇప్పుడు నేను పైసలు ఇస్తాలే, ఇక్కడ ఉన్నందుకు కూడా ఇస్తా. ఆ పైసలు కూడా నా దగ్గర నుంచి ఎందుకు తీసుకోవడం? ఇవైతే నా దగ్గర ఉండిపోయి అది కూడా ఎక్స్ట్రా 10,000 20,000 సంపాదిస్తే అవి కూడా పనికొస్తాయి కదా పెళ్లికి అని. 10,000 గురించి ఇప్పుడు జాబ్ చేస్తుందా? 10,000 కాదులే అని ఇంకెక్కువనే. సరే నార్మల్ గా చెప్తున్నా, నార్మల్ గా అంటే ఏదో చిన్న చిన్న చూసుకుందామని ఆమె చేస్తుంది. ఎందుకంటే మళ్ళా ఊకే నేను ఒక్కొక్కసారి కోపంలో అంట, నీకు ఇస్తలేదా పైసలు అది అని. నువ్వు ఆ కోపంలో అన్న మాటలా తీసుకోలేదన్నమాట, నువ్వు నాకు పెట్టి మాటలు అంటున్నావు అని అట్లా వెళ్ళిపోయింది. అది పెళ్లి అవనికి ఇంకో 2-3 టైం పట్టిద్ది, అది నేను నెక్స్ట్ రివీల్ చేస్తా ఎప్పుడు అనేది. ఎందుకంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయినాకనే దాని తర్వాత డేట్ చూస్తా అనమాట. ఏముంటది 1 month లో వేసి పడేస్తారు. ఏమో మరి పైసలు ఉంటే వేసుకుంటానా, లేదంటే కొంచెం పంతుల్ని ఇంకో ముహూర్తం చూడండి అయ్యా, మా దగ్గర పైసలు ఆఫీస్ లేదా, ఆఫీస్ లో చేద్దాం పెద్ద గ్రాండ్ గా, ఇంటి నుంచి అక్కడ వరకు మనది ప్లేస్ మస్తు అవుతుంది. గ్రాండ్ గా అంటే ఎంత అవుతుంది అన్న ఖర్చు చెప్పవా? గ్రాండ్ గా అంటే మినిమం 3-4 లక్షలు కావాలి కదా. 3-4 లక్షలు కావాలి. నువ్వు ఎంగేజ్మెంట్ కి 3-4 లక్షలు, నువ్వు ఇంకా 3-4 లక్షలు పెళ్లి కాదు. నేను పెళ్లికి మనకి ఎంత ఉందో అంతలా చేసుకుంటేనే బెటర్. ఎందుకు మొన్న మన రవిగాంధీ కాలే గుళ్ళ చేసుకోలేడు. కానీ నాది ఎట్లా ఉండాలంటే అన్న, నేను ఎన్నిసార్లు అంటున్నా ఎన్నో వీడియోల్లో అన్న, నా పెళ్లి అంటే అబ్బా ఏం చేసుకుంటారు నా అగ్గాడు అని ఎలా ఉండాలి. ఆయన ఎలా ఉండాలంటే నేనేం చేయాలి, నేను నా దగ్గర రూపాయలు లేదు, కానీ అప్పు చేసినా అట్లా చేసుకుంటా. ఎందుకు తెలుసా, ఫ్యూచర్ లో నా పెళ్లి ఇట్లా వేసుకుందా అని చూపించుకోనికైనా, మా పిల్లలకి పుట్టిన వాళ్ళకైనా మెమోరీస్ అన్న అవన్నీ.
ఫ్యామిలీ గురించి పెద్ద చేసుకోవాలి, తప్పదు. కావాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడే ఇంకా మస్తు సంవత్సరాలు బతుకుతా నేను, అప్పుని తీర్చుకోలేనా, పెళ్లి చేసుకుని కష్టపడలేనా, అంతే. అట్లేం లేదు. అన్న నేను కట్నాలు గిట్నాలు ఏం తీసుకోను. వాళ్ళ ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పేసిన ₹1 కట్నం తీసుకోనని, అప్పుడు కూడా నేను తీసుకుంటాలే. అది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. మా ఫ్యామిలీ కూడా ఏం అడగలేదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా. అంటే ఫస్ట్ మేము మాట్లాడేసుకున్నాం కట్నాల గురించి. లైట్ మా కట్నం గిట్నం ఏమొద్దు, మంచిగా పెళ్లి చేసుకుందాం, మీరు మేము సగం సగం అని. చేసుకున్నాక కూడా మరి ఇట్లానే అలుగుతారా? ఓకేగా ఏమో అన్నయ్య, తలరాత దేవుడు ఏం రాసిండో తెలియదు. చేసుకున్నాకైతే కొన్ని మారుతా. నేను ఇటు వరకు నేను కొంచెం పొగరుగా ఉంటుండే, ఆ పొగరదాన్ని మొత్తం పక్కన పెట్టేసి నేను కూడా తగ్గడం స్టార్ట్ చేస్తా అమ్మాయి కోసం. అంతే చెయ్యి, ఇప్పటి నుంచైనా మంచిగా ఉండు. మళ్ళీ ఈయనే ఉంటావా లేకపోతే ఇంకా వేరే ఏమైనా రూమ్ చూడాలా? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎట్లా ఏమన్నా? పెళ్లి అవ్వనీకే మస్తు రోజులు ఉందన్నా. పెళ్లి అయినాక పక్క ఇంకేముంటుంది 1 month కొన్ని రోజులు అలా పోతాం. అవన్నీ చెప్తాను. వస్తుందా మరి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయినాక? ఇక్కడే ఉంటుందా? ఎంగేజ్మెంట్ అయినాక ఒక 5-6 రోజులు వస్తుంది, మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ ముహూర్తం, మళ్ళీ పెళ్లికి ఇప్పుడు ఇది అవ్వగానే మళ్ళీ పెళ్లికి స్టార్ట్ అవ్వాలి. హల్దీ బిల్దీ అవన్నీ ఉంటాయి స్టార్ట్ ప్రోగ్రామ్ మరి. సో మెల్లగా ప్రమోషన్లు ఎవరన్నా ఉంటే ఫ్రీగా అయిపోతాయి పనులన్నీ. అవి కూడా ఉంటారు కదా మన వాళ్ళు. సో ఈ పెళ్లికి కొంచెం తక్కువ బడ్జెట్ లో అయిపోయేలా చూసుకోవాలి. అన్ని ప్రమోషన్ ఎందుకు పంపించిన సడన్ గా? ఈ పని గురించేనా? ఇంకా ఎంత 4 days ఉన్నట్టుంది కదా, టైం కూడా ఎక్కువ లేనట్టుంది. యాక్చువల్గా నేను స్టార్ట్ అవ్వాలన్నా ఇప్పుడు ఈ రోజు 8 కదా, 9th 10th స్టార్ట్ అయిపోతా. 12th అక్కడ కాబట్టి 9th నేను స్టార్ట్ అయిపోయి మొత్తం అన్ని చూసుకోవాలి, అక్కడ సెట్ చేయాలి. సపోర్ట్ అంటే ఎవరు ఉన్నారా మన వాళ్ళు అక్కడ? ఉంటది లేదా మన వాళ్ళని పట్టుకోతున్నావు టీమ్ లో. సోనన్ వస్తాడు నాతో పాటు, వంశీయాడు. నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తావా? మిగతా వాళ్ళు మెల్లగా వస్తారు. మిగతా వాళ్ళు ఇక అదే రోజు వస్తుంది ఇక మెల్లగా. అంటే ఉన్నారు మీ ఫ్రెండ్స్ అక్కడ మస్తు మంది ఉన్నారులే, మనకి టీం పెద్ద గ్యాంగ్ ఉన్నారు. ఆడ మస్తు మంది ఉన్నారు వైజాగ్. మౌని ఎక్కడ మరి? మౌనికి ఫోన్ కలిపి ఒకసారి. మౌని ఏమదుగుతావు? మాట్లాడదాం ఏదో టైం. మౌని కూడా చాలా బిజీ అయిపోయింది. ఈడుండి వీడియో కొడదాం అనుకున్న మౌనితో, మౌని కూడా బయటకు వస్తుంది. ఒక్క రోజు వచ్చింది, మార్నింగ్ షాపింగ్ చేసింది, నైట్ వెళ్ళిపోయింది. ఒక్కటే 1 day. హలో చెప్పు, ఎక్కడున్నావు? ఆఫీస్ లో. ఇగో మాట్లాడు శివానతో అంట. హలో చెప్పండి. ఏం చేస్తున్నావు మౌని? సడన్ గా ఏం ఆఫీస్? సడన్ గా నేను జాబ్ చేస్తున్నాను, తెలియదా? అస్సలు తెలియదు, ఇప్పుడే తెలిసింది నాకు. అవునా? నేను డ్యూటీలో జాయిన్ అయిపోయి ఎన్నో రోజులు అయింది. ఆఫీస్ లో చేస్తున్నా. ఏం ఆఫీస్ చేస్తున్నావు ఏమో. ఎందుకు 1 month ఆల్రెడీ దగ్గర వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు జాబ్? ఇప్పుడు కాదు, ముందే జాయిన్ అయిపోయాను. ఈయనే ఉన్నావు కదా మొన్నటి వరకు. అవును, మొన్నటి నుంచి కాదు, నేను లాస్ట్ మంత్ వెళ్ళిపోయినా. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు జాయిన్ అయ్యాను. ఎందుకు జాయిన్ అయ్యావు అంటున్నావు? నాగా అమౌంట్ ఇస్తలేడా? యూట్యూబ్ మనీ ఇచ్చినా సరే సగం షేర్ లో నుంచి మళ్ళీ మాటలు అంటున్నాడు. ఎందుకు? అది కూడా దగ్గరగా ఉంటే ఇంకో అలాగా అందరిలాగా చూసుకోవడమే, మొహాలు అదే దూరం వాల్యూలు తెలుస్తాయి, ప్రేమ వస్తాయి, అన్ని వస్తాయి. లాంగ్ కూడా వెళ్తే ఇప్పుడు చూసా నేను లాంగ్ వెళ్ళడం వల్ల నా ఎంగేజ్మెంట్ కూడా కుదురుతుంది. మంచిదే కదా. నిజమే కదన్నా? నిజమే. అదే అయితే కొట్టుకునే కన్నా ఎందుకు దూరం ఉంటే ప్రేమలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఎట్లా ఫ్యూచర్స్ వచ్చేవారు కాడి దగ్గర ఉండాలి. అవునా కదా? అంతే. అందుకు ఇప్పుడు పోయినావా? అందుకు ఇప్పుడు పోయినా. ఇప్పుడు అమ్మాయి ఇంట్లో ఎంజాయ్ చేద్దాం, మంచిగా ఉందో. జాబ్ అంటున్నావు కదా మరి, ఇంకా ఆఫీస్ లోనే ఉన్నావు, ఇంకేం ఎంజాయ్ చేస్తావు 4 రోజులు పెట్టుకొని? మరి పని చేయకపోతే ఎట్లన్నా పైసలు వస్తాయి. ఇస్తాడు కదా, మొత్తం తీసుకునేది, మొత్తం రెవెన్యూ మొత్తం ఏనని చెప్పిండా? మొత్తం ఇస్తే నేనేం రెవెన్యూ తీసుకున్న తర్వాత దాంట్లో ఎట్లా తెలుసా, దాంట్లో ఇంటి రెంటో నేనే కట్టాలి, ఇంటి రెంటో కట్టాలి, మళ్ళీ దాంట్లో నుంచి మళ్ళీ ఇంటికి సామాన్లు కొనాలి. మేము ఉన్న రూమ్ లో వద్దురా నాయన నువ్వే మొత్తం తీసుకోలేకొద్దు, నేను పోతా ఇంటికి అని చెప్పేసి. ఇప్పుడు తక్కువే లేదు కూడా, ఇంకా ఇంకెక్కువ పెరుగుతాయి ఖర్చులు. ఇంక ఇప్పుడైనా ఫ్రిడ్జ్ ఇవన్నీ ఏం లేవు, ఇప్పుడు అన్ని పెరుగుతాయి. ఇంకా అవన్నీ కొనుక్కోవాలి, బోల్డ్ సామాన్లు కొనాలి, బోల్డ్ ఉన్నాయండి. ఇప్పటి నుంచి లైఫ్ మారబోతుంది అయితే నీది. చాలా కంట్రోల్లో పెట్టుకుంటావు మరి నాగాని ఎక్కడ పోకుండా? ఇప్పుడు ఆల్రెడీ కంట్రోల్ లోనే ఉంటుంది.
అడుగుతాడు ఎవరినైనా ఎస్ఆర్ టీమ్ లో ఎవరినైనా అడిగాను ఆల్రెడీ తెలుసు ఉంటాడు ఇంకా తెలుసు వీడియో కాల్ చేసి చూపిస్తాను నీకు ఏడికి పోయినా కూడా ఇంకేం కావాలి అట్లా కంట్రోల్లో పెట్టేసినావు ఇప్పటి నుండే. ఇంకెక్కడ పోతాడు, ఇంకా భయపడతాడు మళ్ళీ. అస్సలు సమస్య లేదు మోనీ నుంచి పోవాలంటే. ఒక్కసారి నా దగ్గరకు వచ్చి నా దగ్గర లాక్ అయిపోయాడు. అట్లా చేసినావు మందు పెట్టినావా ఏమన్నా? లేదు అట్లాంటి పనులు చేయమన్నా. అలాంటివి చేసి కొన్ని రోజుల వరకే ప్రేమ ఉంటది. చూడు 4 years, ఆ 4 years లో ఎన్ని గొడవలు ఆడుకున్నావు, ఎన్నో జరిగాయి. అయినా లాస్ట్ కి మేము ఇద్దరు ఉంటేమో దగ్గరున్న మాకే అనిపించింది, అరే ఎందుకు మౌనితో మొత్తం ఇట్లా చేస్తున్నావు, ఎప్పుడు గొడవ పడతారు మీరు, అసలు సెట్ అవుతారా లైఫ్ లో అది అని అనుకున్నాం. కానీ చెప్పాలంటే నేను రియాలిటీ చెప్పాలా, బుజ్జి కన్నా నాన్నలు కన్నలు గిన్నెలు అనుకున్నావు అవన్నీ ఉంటాయి చూసావా, అలా అనుకో. నేను ఇప్పుడు వచ్చి నాగార్జున ఏ రోజు నాన్న బంగారం బుజ్జి కన్న గిన్నె ఏమి పిల్లలు వాడు నన్ను మౌనిక అని పేరెట్టే పిలుస్తా, నేను నాగు అనే పేరెట్టి పిలుస్తా. అలాగా ఫేక్ గా ప్రేమ అంటే మేము ఎప్పుడు ఇద్దరమే అనియా రియల్ చెప్తున్నా, ఎప్పుడు వేరేగా అంటే ఎలా అనుకుంటున్నాం. చూడు మనుషులు ఉన్నప్పుడు ఎగబడిపోయి ప్రేమలు చూపించేసుకొని ఎవరు లేనప్పుడు గొడవలు ఆడుకోవడం కాదు. మేము ఇద్దరు రియాలిటీగా ఉంటాం కదా, ఎప్పుడు గొడవలు ఆడుకుంటాం. కానీ గొడవలు ఆడుకున్నా సరే మా లైఫ్ లోకి 3rd person ఎంటర్ అవ్వలేదు. మా ఇద్దరం హ్యాపీగా ఉన్నాము. అంతే కదా, అంత అట్లా ఉంది కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఒకటైతారు. ఒకవేళ అట్లా లేకపోతే ఒకటైతుండే మధ్యలో వెళ్ళిపోతుండే కదా. కాదు 1.5 years నీ దగ్గర ఉన్నాను, ఏ రోజైనా నాగార్జున నేను ప్రేమగా కనపడడం కానీ ప్రేమగా అంటే చూడన్నా ఏమంటుంది తెలుసు, నిబ్బి ప్రేమలు ఉంటే చూడు నానా బుజ్జి అట్లాంటివి మావేముండవు. ఎంత గొడవలు ఆడుకున్నా కదా ట్రూగా ఉంటాం మేము. మేమిద్దరం పేర్లు పెట్టుకుని పిలుచుకుంటాం, ఏదో కావాలని ప్రేమగా పిలుచుకుంటాం. అందరి ముందు నటించడం అవసరం లేదు, మనకేందో ఎవరి గురించి మనకు అవసరం లేదు, మనం ఏందో మనకు తెలిసే చాలన్నట్టు. అదైతే మాత్రం నిజం చెప్తున్నా, ఏ రోజు నేను అలా పిల్లలేదురా అస్సలు. ఎప్పుడు కానీ స్టోరీలో వాళ్ళు బేబీ అని పెడతాను అంతే. పిలవాలని ఉందా మరి ఇప్పుడు? ఈ పని పిలుస్తలే అయితే ఏదో ఒకటి. పెళ్ళైనాక నాగార్జున ఏమంటది అదేనా ఏవండి అనాలి, చూసినావా కాదు అనాలి. ఏందిరా ఇందిరా అనొద్దు మళ్ళీ చూడు. పెళ్ళైనాక రెస్పెక్ట్ అంటే కావాలంట, మరి ఇస్తావా? చెప్పండి తింటారా అండి? ఇలా లవ్ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్ లో అంటే అలా ఇవ్వడానికి అనిపిస్తుంది. అలా ఈ పిల్లలన్నా సిగ్గేస్తుంది అంటే అలా ఎలా పిలుస్తా అంటే అలా పిలిస్తే ఆ రియాక్షన్ ఎలా ఉంటది, అదేదో సిగ్గు అనిపిస్తుంది. అంటే ఎప్పుడు లేదు కొత్తగా పిలిస్తే. అవునవును, కానీ పిలుస్తావులే ఇక మెల్ల పిలువ కానీ ఇక ఏదో అనాల్సి వస్తుంది. అలా పిల్లలు కానీ ఇంకేదో వేరే ఏదైనా పెట్టుకొని పిలుస్తారు అంతే. ఏమంటారు మీ వైజాగ్ లో పిలుస్తారు మాయా అని, అలా పిలుస్తావా? మొత్తం మాయా మాయా అయిపోతుంది. మాయ వేసి పెళ్లి చేసుకుంటుండు. సరే సరే చేసుకో, మళ్ళీ చేసుకో. వస్తాం, ఎంగేజ్మెంట్ కి వస్తాం, సక్సెస్ చేద్దాం. దాని గురించే మాట్లాడుతున్నాం, డిస్కసింగ్ అంతా. ఇగో దాని గురించి ఈవెంట్ గురించి కూడా మాట్లాడుతున్నాం, ఇందాకనే మాట్లాడినాం అది. వస్తాం వస్తాం. మాకు ఆశీర్వాదిస్తే ఇంకా మంచిగా ఆశీర్వాదం మరి అందుకే రాదు. నత్తిది నన్ను నత్తిది కాదు, నాకు కొన్ని కొన్ని నాలుక తిరగదాన్ని. చూడు నువ్వు నువ్వు నేను మాట్లాడుకోవాలి నెత్తి గురించి. ఏమనలే సరే చేసుకో మళ్ళీ మంచిగా. ఓకేనా? కలుద్దాం ఆ రోజు కలుద్దాం. ఓకే. మామూలు స్పీడ్ కాదు, తుఫాన్ వచ్చినట్టే వస్తుంది అనమాట వీడియోలలో మొత్తం. ఇంకా దగ్గర ఉండి ఇంకెక్కువ మాట్లాడుతుండేమో కానీ 6 నిమిషాలకే కట్ చేసినాం. సో అట్లయితే అయిపోతుంది ఇంకా మొత్తం సక్సెస్ఫుల్ గా. ఇంకా మన పబ్లిక్ అడ్రస్ ఏమని చెప్తావా? విజయనగరం మరి వైజాగ్ MVP అంటే అక్కడ వరకు చెప్తా, తర్వాత చెప్పలేము. ఎందుకంటే మనం అంత ఒకవేళ ఎక్కువ మంది వస్తే హ్యాండిల్ చేయలేము మనం. ఆ రోజు చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా రాబోతుంది. ముందే వైజాగ్ లా అంటే ఇంకా గ్యాంగ్ ఎక్కువ ఉంది. ఇంకోటి మన ఫాలోవర్స్ కూడా ఆల్మోస్ట్ అటు సైడ్ ఎక్కువ ఉన్నారు, ఏపీలోనే ఎక్కువ ఉన్నారు. అంటే టీమ్ కి ఫాలోవర్స్ కూడా అక్కడనే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఓకే మేనేజ్ చేద్దాం. సో గైస్ ఓకే, వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శివకృష్ణ అఫీషియల్. సో గైస్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్.